హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే డే 33 బిగ్ బాస్ రివ్యూ అయితే చూద్దాం. ఇప్పుడు షార్ట్ అండ్ స్వీట్గా అయితే అయిపోచేద్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియోలో ఎక్కువ పాయింట్స్ ఏం లేకుండా జస్ట్ కీ పాయింట్స్, దాని మీద నా అభిప్రాయం ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవాలనేసి అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడైతే మనం ఫస్ట్ మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక్కొక్క పాయింట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ తొందరగా అయితే ఈ వీడియోని అయిపోచేద్దామండి. ఎందుకంటే ఎక్కువ ల్యాగ్ చేయడం వల్ల మీకు కూడా చూడాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకోసమే మనమైతే త్వరగా అయితే అయిపోచేద్దాము. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. ఖచ్చితంగా కామెంట్స్ అయితే చేయండి. ఈ విషయం దగ్గర నాకు కూడా అనిపించింది ఈ రకంగా అనేసి ఏదైనా పాయింట్ నేను చెప్పింటే మీరు నా వీడియో చూస్తున్నారు కాబట్టి ఆ పాయింట్ నాకు కూడా అనిపించింది అనేసి కింద ఒక కామెంట్ అయితే చేయండి దయచేసి. అప్పుడే నాకు ఇంకా బూస్టప్ అనేది వస్తుందండి. ఓహో, నాలాగా ఇంకా చాలామంది కూడా ఆలోచిస్తున్నారు, నా ఒపీనియన్ వాళ్ళ ఒపీనియన్తో మ్యాచ్ అయింది అనేసి నాకు కూడా అనిపిస్తుంది. సో మీరైతే కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే మ్యాటర్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి తనుజ అండ్ ఇమాన్యుల్ వీళ్ళిద్దరు డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుందండి. సేవ్ అయ్యే ఛాన్స్ ఎవరికి వస్తుంది అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారు మీరు? మళ్ళీ దివ్య కూడా వచ్చింది. ఈ సీజన్ మొత్తం డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. నువ్వు చాలా బాగా ఆడావు, నీకు ఒక్కరు కూడా వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు కదా, నువ్వెందుకు అలాగా బాధపడుతున్నావు, నువ్వు చాలా బాగా ఆడావు అంటే తనుజ వచ్చేసి ఇమాన్యుల్తో చెప్పి బాధపడుతూ ఉంటుంది. అంటే నాకు లక్ ఫేవర్ చేయలేదు, నేను ఇలాగ సరిగా ఆడలేదు అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా దివ్య గురించి కూడా మాట్లాడుతూ ఉంటుందండి తనుజ. అప్పుడు ఇమాన్యుల్ అయితే ఏం చెప్తాడు, నీకు ఒక్కరు కూడా వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు కదా అంటే దాని అర్థం ఏంది, నువ్వు బాగా ఆడావనే కదా అని చెప్పేసి ఇమాన్యుల్ అయితే తనుజాతో అయితే చెప్తూ ఉంటాడండి. ఈ తనుజ ఏంటంటే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, పొసెసివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది తనుజాలో. అన్నీ నాకే కావాలి, అందరు నాతోనే ఉండాలి అన్న మెంటాలిటీ అయితే తనుజాదండి. కానీ ఇమాన్యుల్ మాత్రము అవన్నీ పక్కన పెట్టేసి ఎవరైతే అంటే ఏడుస్తూ ఉంటారో బాధలో ఉంటారో వాళ్ళకైతే చాలా బాగా అయితే సపోర్ట్ చేస్తూ ఉంటారండి ఇమాన్యుల్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తనుజ మిడ్ నైట్ గుసగుసలు, అంటే అందరూ బెడ్ మీద అయితే పడుకొని ఉంటారు. అప్పుడైతే కామెడీ అయితే చేస్తూ ఉంటారండి ఇమాన్యుల్ వచ్చేసి తనుజతో. అప్పుడు చూడు నాన్న, ఏంటి నువ్వు ఏమి అనవు అనేసి తనుజ వచ్చి బర్నీ గారిని అంటూ ఉన్నప్పుడు ఇంకా ఇమాన్యుల్ వచ్చేసి నాన్న కూడా నవ్వుతున్నారు, ఏం మాట్లాడతారులే అని చెప్పేసి కామెడీ అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ బర్నీ గారు, ఇంకా మీరు వీకెండ్ ఎపిసోడ్లో చూసినట్లయితే ఆల్రెడీ ఈ వీకెండ్ ఎపిసోడ్ జరిగిపోయిందిలేండి. ఆ వీకెండ్ ఎపిసోడ్లో మీరు చూసినట్లయితే బంధాలు వల్లనే మీ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి చాలామంది ప్రజలు కూడా ఆయనతో చెప్పడం అనేది జరిగిందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అలాగే అనిపిస్తుంది. అంటే ఈ బాండ్స్ వల్ల అతను గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, గేమ్ ఎఫెక్ట్ అయిపోయింది, మీరు సేఫ్గా ఆడుతున్నారు అని చెప్పేసి చాలామంది కూడా అతనికి అయితే చెప్పారు. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అయితే అయిపోయింది. టాప్ లేచిపోతే అని పాట అయితే వచ్చిందండి. మంచిగా అందరూ అయితే డ్యాన్స్ చేసేసారు. ఇంకా సంజన, ఫ్లోరా, రీతు వీళ్ళైతే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు గార్డెన్ ఏరియాలో కూర్చొని. ఇంకా వీళ్ళు డిస్కషన్ చేస్తూ ఉన్నప్పటికీ ఇంకా టాస్క్ అయితే మొదలైపోయింటుందండి. ఈ టాస్క్ వచ్చేసి ఫిట్ ఫర్ సర్వైవల్ టాస్క్ అనేది ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఫ్లోరా గారు సంచాలకులండి. ఈ టాస్క్ ఏం లేదు, మామూలుగా ఎవరైతే డేంజర్ జోన్లో ఉంటారో వాళ్ళు 6 మెంబర్స్ దాదాపుగా డేంజర్ జోన్లో ఉన్నారండి. ఆ 6 మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఒక స్విమ్మింగ్ పూల్ లాగా టబ్ అయితే ఉంటుందండి. ఆ టబ్స్ అనేది వర్షంగా అయితే పెట్టి ఉంటారు గార్డెన్ ఏరియాలో. దానికి ఒక పైప్ అనేది అటాచ్ చేసి ఉంటారు. ఎప్పుడైతే మనం అంటే వాళ్ళు ఆన్ చేసినప్పుడు ఆ పైప్లో నుంచి వాటర్ అయితే వాళ్ళకి అంటే ఆ స్విమ్మింగ్ పూల్లోకి పడిపోతాయి. వీళ్ళు ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకి కళ్ళకు అద్దాలు కట్టేసి ఇట్లా చేతులు రెండు కట్టేసి సపోర్ట్ లేకుండా ఆ వాటర్లోనే పడుకొని ఉండాలి. ఎవరైతే పైకి లేచి కూర్చుంటారో వాళ్ళు వచ్చేసి గేమ్ నుంచి అవుట్ అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. హెడ్ మాత్రమే వాటర్లో అయితే ఫ్లోట్ అంటే పైకి పెట్టుకోవాలి, ఇంకా మిగతా బాడీ మొత్తం వాటర్లోనే ఉండిపోవాలి. అలా ఉండకుండా ఎవరైతే ఇంకా మా వల్ల కాదు, ఇంకా వాటర్ ఎక్కువ వచ్చేస్తున్నాయి, మా వల్ల కాదు, మేము పడుకోలేకున్నాము, మేము కూర్చుంటాము అన్న వాళ్ళు లేచి కూర్చున్నప్పటికీ ఆ ఆటలో నుంచి అయితే డిస్క్వాలిఫై అవుతారని చెప్పేసి బిగ్ బాస్ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇక్కడ ఫ్లోరా వచ్చేసి యాజ్ సంచాలక్గా ఫ్లోరా అయితే అస్సలు సరిగా చేయలేదండి. ఫ్లోరా
సంచాలకగా ఫెయిల్ అయితే అయిపోయింది. ఎందుకని అంటున్నానో మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ తనుజ వచ్చేసి అంటే సపోర్ట్ చేయొచ్చు అనేసి కూడా బిగ్ బాస్ అయితే చెప్తారు. అంటే ఎవరికైతే మీకు సపోర్ట్ చేయాలని ఉందో వాళ్ళకైతే సపోర్ట్ చేయండి అని అయితే అంటారు. ఇక్కడ భరణి గారు చూడండి, రీతు అడిగినా సపోర్ట్ చేస్తానని చెప్పినాడు, తనుజ అడిగినా సపోర్ట్ చేస్తానని చెప్పినాడు, రాము అడిగినా సపోర్ట్ చేస్తా అని చెప్పినారు, ఇంకా సుమన్ శెట్టి గారు అడిగినా సపోర్ట్ చేస్తానని చెప్పినారు, ఇంకా నెక్స్ట్ డెమోన్ పవన్ అడిగినా అదే చెప్పినాడు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అతను నేను సపోర్ట్ చేస్తాననే చెప్పారు. ఇప్పుడు ఒక్కరికి సపోర్ట్ చేస్తే అది మనం సపోర్ట్ చేసినట్లు ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరికి నేను సపోర్ట్ చేస్తా అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి నేను సపోర్ట్ చేస్తా అంటే అది రోతగా అయితే ఉంటుంది కదండి. ఒక్కరికి సపోర్ట్ చేస్తే మన స్టాండ్ అనేది ఒకరి మీద తీసుకోవాలి, ఒకరికి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. అలా కాకుండా ఆ విధంగా చేశారు. ఇమాన్యుల్ కూడా అలాగే చేశారు, ఒక్కరికి సపోర్ట్ చేయకుండా అందరికైతే సపోర్ట్ చేశారు. ఇక్కడ వచ్చి బర్నీ గారు చాలా సేఫ్గా ఆడుతున్నారనేసి నాకైతే అనిపించింది. తనుజ వచ్చేసి చెప్తూ ఉంటుంది, నాకు స్విమ్మింగ్ రాదు, నాకు వాటర్ అంటే కూడా నాకు చాలా భయం అనేసి బర్నీ గారితో చెప్తూ ఉంటుంది. బర్నీ గారు వచ్చేసి స్విమ్మింగ్ రాని అవసరం లేదు, దీనికి ఏం భయపడద్దు, నువ్వు వెళ్ళి ఆడు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తాడు, వాటరు ఒకరి పూల్లో అంటే ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉంటారో, ఇప్పుడు ఒకరు వచ్చేసి నా పూల్లో నన్ను సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి, నా పూల్లో ఉన్న వాటర్ తీసేసి వేరే వాళ్ళ పూల్లో వేయాలి, అప్పుడే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. నా వాటర్ తీసుకొని వచ్చేసి బయట వేయకండి, అంటే మీరు సపోర్ట్ చేస్తున్న వాటరు తీసేసి వేరే వాళ్ళ టబ్లో వేయాలి, కానీ మీరు గ్రౌండ్లో వేయడానికి వీలు లేదు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పింటారండి. నెక్స్ట్ సుమన్ సపోర్ట్ తీసుకున్నారని చెప్పేసి ఎలిమినేట్ చేశారు. ఇక్కడ వచ్చేసి అంత అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే జరిగిందండి సుమన్ శెట్టి గారికి. ఎందుకంటే అతను ఉన్న హైట్కి, ఆ టబ్బు చాలా హైట్ ఉంది, అతనేమో కొంచెం హైట్ తక్కువగానే ఉన్నాడు. హైట్ తక్కువగా ఉన్నప్పటికీ నాకు కాళ్ళు తగలలేదు అని చెప్పినా కూడా ఫ్లోరా గారు వినకుండా, లేదు శెట్టి అన్న మీరు అవుట్ అయిపోయారు, మీరు ఎలిమినేట్ అయిపోయారు, మీరు సపోర్ట్ తీసుకున్నారు, మీ లెగ్ తగిలింది టబ్బుకి అని చెప్పేసి అన్ఫేర్గా ఎలిమినేషన్ అయితే చేశారండి. దీని గురించి వీకెండ్ ఎపిసోడ్లో కూడా అయితే మాట్లాడారు నాగార్జున సార్, చాలా బాగా మాట్లాడారు. అందుకే నేను సంచాలకుగా ఫ్లోరా గారు ఫెయిల్ అయ్యారు అని ఎందుకు చెప్పానంటే ఈ విషయంలోనైతే చెప్పాను. ఇప్పుడు సుమన్ శెట్టి గారి మైండ్ సెట్ ఏంటంటే, అతను ఒక తప్పు చేశాడంటే కంపల్సరీగా అది ఎవరైనా చెప్పినా కూడా అది యాక్సెప్ట్ చేస్తాడు. ఇతను యాక్సెప్ట్ చేయలేదు, ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, డిఫెండ్ చేసుకుంటున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి, అతను అయితే టచ్ చేయలేదు కాబట్టి అతను డిఫెండ్ చేసుకుంటున్నాడు. చాలా బాగా అయితే డిఫెండ్ చేసుకున్నారండి. ఏంటి ఫ్లోరా గారు, నాకైతే టచ్ చేయలేదు, మీరు అన్ఫేర్ ఎలిమినేషన్ చేస్తున్నారని చెప్పేసి సుమన్ శెట్టి గారు కూడా అంటూ ఉంటారు. ఇక్కడ గేమ్ మిగతా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి కళ్యాణ్ వచ్చేసి చెప్తూ ఉంటారు సుమన్ శెట్టి గారికి, అన్న మీరు బయటికి వచ్చేసి మాట్లాడుకోండి, మీ వల్ల గేమ్ ప్రతి ఒక్కరికి కూడా ఎఫెక్ట్ అవుతుంది, అంటే వాళ్ళు వాటర్లోనే ఉండిపోవాలి కాబట్టి గేమ్ అయితే ఎఫెక్ట్ అయిపోతుందన్న, మీరు బయటికి వచ్చేసి ఏదైనా ఉంటే ఆర్గ్యుమెంట్ చేసుకోండి అని చెప్పేసి కళ్యాణ్ అయితే చెప్తారు. ఇంకా రాము కూడా చెప్తారు, అన్న వదిలేయండి అంటే, ఏంటి రాము వదిలేసేది, అన్ఫేర్ ఎలిమినేషన్ చేస్తున్నారు రాము నన్ను, నేను ఏ రోజు కూడా మిమ్మల్ని అంటే నేను క్వశ్చన్ చేయలేదు కదా, ఈరోజు నేను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాను, నాకు ఎందుకు ఇంత కోపం వస్తుందంటే మీరే అర్థం చేసుకోండి, నన్ను అయితే అన్ఫేర్ ఎలిమినేషన్ చేస్తుంది అని చెప్పేసి క్లారిటీగా అయితే చెప్పారు. ఇమాన్యుల్కి కూడా అదే అయితే చెప్పారండి సుమన్ శెట్టి గారు. డిమాను ఇంకా అందరూ వచ్చేసి ఎవరికి వాళ్ళు అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నారండి. పాపం డిమాన్ పవన్కి అయితే ఎవ్వరు కూడా సపోర్ట్ చేయలేదు. ఇంకా సపోర్ట్ చేయలేదు కాబట్టి నిండాకైతే ఇక్కడ దాకైతే డిమాన్ పవన్కి వాటర్ అయితే వచ్చేసాయండి. కాబట్టి అందరికంటే ఎక్కువ వాటర్ వచ్చేసాయి కాబట్టి డిమాన్ పవన్ అయితే అవుట్ అయిపోయారండి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి బిగ్ బాస్ అయితే అంటూ ఉంటాడు. ఇక్కడ వచ్చేసి చెప్తారు, ఒక్కరికి మాత్రమే మీ సపోర్ట్ అయితే ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాల్సిన అవసరం లేదు, మీరు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేయాలి అనేసి బిగ్ బాస్ అయితే చెప్తాడండి. నెక్స్ట్ రీతు ఎలిమినేటెడ్ అయిపోతారు, ఎందుకంటే రీతు కూడా అంతగా సపోర్ట్ చేసే వాళ్ళు లేరు అక్కడ కాబట్టి రీతు కూడా ఎలిమినేట్ అయిపోతారు. ఇంకా రీతు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఇంకా వాష్ ఏరియాలోకి అయితే వెళ్ళిపోయింది. ఇంకా అక్కడైతే ఏడవడం అయితే స్టార్ట్ చేసేసిందండి. ఇంకా లాస్ట్ రౌండ్ అయితే వచ్చేసిందండి. ఇంకా భరణి గారు వచ్చేసి తనుజాకి అయితే ఇక్కడ సపోర్ట్ చేస్తారు.
సపోర్ట్ చేసినప్పటికి ఇంకా ఆమె టబ్లో అయితే వాటర్ చాలా తక్కువ అయిపోయాయి కదా బర్నీ గారు సపోర్ట్ చేయడం వల్ల. దానికి ఆమె అయితే సేఫ్ అయ్యారు. ఇంకా ఎత్తుకొని ఇంకా హక్ చేసుకొని ఇంకా ఆ టబ్లో నుంచి అయితే బయట తీసుకొని అయితే వెళ్తారండి బర్నీ గారు వచ్చేసి. ఇంకా ఆమె అయితే సేఫ్ జోన్లోకి అయితే వచ్చేసింది డేంజర్ జోన్లో నుంచి. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారండి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇమాన్యుయల్ వీళ్ళందరూ అయితే ఇంకా టాస్క్ అయిపోయింది కదా, ఇంకా డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది ఇక్కడ. నేను ఈరోజు ఒక పులిని చూశాను, చిరుత పులిని చూశాను అని చెప్పేసి, అంటే ఆర్గ్యుమెంట్ బాగా చేశారు. ఇన్ని రోజుల్లో కూడా నేను ఏ రోజు చూడలేదండి సుమన్ శెట్టి గారు ఇంత అగ్రెసివ్గా ఇంత కోపంగా మాట్లాడడం. ఎన్ని రోజుల నుంచి మనం బిగ్ బాస్ అయితే చూస్తూ ఉన్నాం కదా, ఏ రోజు చూడలేదు. అంటే అతని పాయింట్లో న్యాయం ఉంది కాబట్టి అతనైతే అంతగా మాట్లాడారు. యాజ్ సంచాలక ఫ్లోరా గారు అయితే ఫెయిల్ అయిపోయారండి ఇక్కడ. నాకు కూడా చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే ఇంత ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పటికీ కూడా కొంచెమన్నా అర్థం చేసుకోవాలి కదా, అలా అర్థం చేసుకోకుండా ఆమె అయితే డిస్క్వాలిఫై చేసేసింది. దానికి అంత బాగా ఆర్గ్యుమెంట్ చేశారు కాబట్టి ఇమాన్యుయల్ అయితే సుమన్ శెట్టి గారిని అయితే పొగుడుతూ ఉంటారండి. ఇంకా అందరు కూర్చొని అయితే ఇంకా ఈ గేమ్ గురించి డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు ఇక్కడ. ఇంకా తనుజ డేంజర్ జోన్లో నుంచి సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళిపోయింది. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారండి. ఇంకా రీతు ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా రీతు వచ్చేసి చెప్తూ ఉంటుంది, గ్లాస్ టాస్క్ అయితే జరిగింది కదా, ఆ గ్లాస్ టాస్క్లో కళ్యాణ్ అండ్ తనుజ గెలిచారు కదా, ఒక్క నిమిషం తేడాతోనే రీతు వచ్చేసి ఓడిపోయింది కాబట్టి చెప్తూ ఉంటారు. రీతు వచ్చేసి ఇమాన్యుయల్కి అయితే చెప్తూ ఉంటుంది, చూడు ఇలాగా నాకు లక్ అయితే ఫేవర్ చేయలేదు, నా లక్ చూడు ఎంత ఇదిగా అనిపించిందో అని చెప్పేసి ఇమాన్యుయల్తో అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా ఇమాన్యుయల్ వచ్చేసి తనుజాకి పోద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకులే అని పోయలేదు, అంటే ఆ అమ్మాయి అలుగుతుందని చెప్పేసి అర్థం చేసుకోదని చెప్పేసి నేనైతే పోయలేదు అని ఇండైరెక్ట్గా అయితే చెప్తున్నాడు. ఎందుకులే అనేసి నేను పోయలేదు, లేదంటే గేమే కదా అని చెప్పేసి ఇమాన్యుయల్ అయితే చెప్తూ ఉంటారండి. ఇంకా రీతు వచ్చేసి కనీసము కంగ్రాట్స్ కూడా చెప్పలేదు నాకు, ఏంటి నాన్న ఈ అమ్మాయి అనేసి తనుజ వచ్చేసి బర్నీ గారితో అయితే చెప్తూ ఉంటుందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ టాస్క్ అయితే మొదలవుతుందండి. దీనికి సంచాలకులు వచ్చేసి సంజన గారు వచ్చేసి సంచాలకులుగా ఉంటారండి. ఇక్కడ వచ్చేసి గేమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. అందరు వచ్చేసి చుట్టూరు అంటే రౌండ్ సర్కిల్ లాగా అయితే కూర్చో ఉంటారు. అందరు హెడ్ పైన వచ్చేసి లైట్స్ అయితే ఉంటాయండి. ఎవరైతే లైట్స్ ఆఫ్ చేస్తారో వాళ్ళు వచ్చేసి కరెక్ట్గా గెస్ చేస్తే వాళ్ళు సేఫ్ అవుతారు అనేసి చెప్తారు. అంటే కెప్టెన్సీ టాస్క్ ఇది వచ్చేసి. ఈ కెప్టెన్సీ టాస్క్లో కళ్యాణ్ అయితే విన్ అవుతారు. ఇది ఫేర్గా విన్ అయ్యాడా అన్ఫేర్గా విన్ అయ్యాడా అనేది కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఎవరెవరు గెలిచారు ఏంటి ఇక్కడ అని చెప్పేసి మీతో అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాని గురించి అయితే మాట్లాడుకుంటాము. ఫస్ట్ వచ్చేసి అందరికీ అయితే కళ్ళు గంతలు కట్టేస్తారండి. ఫస్ట్ వచ్చేసి ఇంకా సంజన గారు రామునైతే పిలుస్తారు. దివ్య రాము పేరైతే చెప్తుంది. అంటే దివ్య హెడ్ పైన ఉన్న లైట్ రాము అయితే ఆఫ్ చేశాడు. ఆఫ్ చేసింది ఎవరు అని చెప్పేసి దివ్య అయితే గెస్ చేయాలి. దివ్య గెస్ చేసినప్పటికీ వాళ్ళైతే అవుట్ అయిపోతారు. సో దివ్య అయితే కరెక్ట్గా గెస్ చేసేసింది కాబట్టి రాము అయితే అవుట్ అయిపోయారు. అక్కడ నుంచి ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదండి, టక్కుమని అయితే చెప్పేసింది గెస్ చేసేసి. సో అదైతే కరెక్ట్ అయిపోయింది. ఇంకా సెకండ్ వచ్చేసి బర్నీ గారిని అయితే పిలిచారండి సంజన గారు. దాని తర్వాత వాళ్ళు అంటే ఎవరు ఆఫ్ చేశారు అనేది తెలుసుకోవాలని చెప్పేసి మిగతా కూర్చున్న వాళ్ళందరూ కూడా కాళ్ళు అయితే శబ్దం చేయడము, బెంచ్లు అయితే శబ్దం చేయడము, క్లాప్స్ కొట్టడము, చేతులు శబ్దం చేయడం, అంటే వాళ్ళ నడవడిక ఏ పక్క నుంచి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు తెలుసుకోవాలనేసి వాళ్ళు కాళ్ళు అయితే శబ్దం చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇంకా సెకండ్ వచ్చేసి బర్నీ గారిని అయితే పిలుస్తారు. కళ్యాణ్ అనేసి చెప్తాడండి. కళ్యాణ్ అని చెప్పినప్పుడు కళ్యాణ్ కూడా అదే బర్నీ గారు కరెక్ట్గా అయితే చెప్పాడు. కళ్యాణ్ బర్నీ గారే నా స్విచ్ ఆఫ్ చేసిండారు, ఎందుకంటే అతని నుంచి నాకు సపోర్ట్ ఎక్కువగా లేదు. మిగతా వాళ్ళు అంటే తనుజ కానీ ఇమాన్యుయల్ కానీ వీళ్ళకైతే సపోర్ట్ ఎక్కువ ఉంది, నాకైతే అతని దగ్గర నుంచి సపోర్ట్ లేదు కాబట్టి బర్నీ గారే నా లైట్ ఆఫ్ చేస్తుంటారు అని చెప్పేసి కళ్యాణ్ అయితే బర్నీ గారి పేరు చెప్పారు. బర్నీ గారు అయితే ఆ రౌండ్ నుంచి అవుట్ అయితే అయిపోయారండి. ఇంకా థర్డ్ ఒక లైట్ ఆఫ్ చేయాలి కదా, దివ్య వచ్చేసి రాంగ్ ఆన్సర్ అయితే చెప్తుందండి ఇక్కడ. ఇంకా ఫోర్త్ వచ్చేసి ఇమాన్యుయల్
తనుజ లైట్ ఆఫ్ చేశాడు. ఇమాన్యుల్ వచ్చేసి తనుజ లైట్ అయితే ఆఫ్ చేసేసారు. ఇమాన్యుల్ అని కరెక్ట్గా అయితే చెప్పారండి. తనుజ కూడా గెస్ చేసేసి కరెక్ట్గా అయితే చెప్పారు. ఒక్క నిమిషం. ఓకే అండి, ఇంకా ఈ టాస్క్ వచ్చేసి లాస్ట్ ఇద్దరు మిగిలేంత వరకు టాస్క్ అయితే జరుగుతుంది అని చెప్పేసి ఆల్రెడీ బిగ్ బాస్ అయితే చెప్పారు. ఇంకా లాస్ట్లో వచ్చేసి తనుజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు మాత్రమే అయితే మిగులుతారండి. ఇక్కడ కళ్యాణ్ వచ్చేసి ఎందుకు అన్ఫేర్గా కెప్టెన్ అయ్యాడు, ఫేర్గా కెప్టెన్ అయ్యాడా, అన్ఫేర్గా కెప్టెన్ అయ్యాడా అనేసి నేను ఎందుకన్నానంటే, ఇక్కడ కళ్యాణ్ వచ్చేసి దివ్య పేరు అయితే చెప్పాలి కదండి. అక్కడ ఇది డెమోన్ పవన్ కాలండి. ఒకరినొకరు ఫేస్ టు ఫేస్ చూసుకోకూడదు. అందరూ వచ్చేసి హెడ్ డౌన్ చేసుకొని ఉండాలి. అప్పుడే మీకైతే అర్థమవుతుంది. ఒకరు ఫేస్ చూసుకోకూడదు అంటే హింట్స్ ఇస్తారని చెప్పేసి సంజన గారు వచ్చేసి ఎవరి ఫేస్ ఎవరు చూసుకోకూడదు, కిందికైతే ఉండాలి అని చెప్పేసి అయితే ఆయన చెప్పింది. ఇక్కడ ఇది డెమోన్ పవన్ లెగ్ అనుకోండి. అతను డైరెక్ట్గా బర్నీ గారు దగ్గరకే అయితే చూపిస్తున్నారు. కాలు ఇలా అనడం వల్ల అది హింట్ అనేసి వీళ్ళైతే అనుకుంటున్నారండి, అన్ఫేర్గా అయితే జరిగింది అని చెప్పేసి. కానీ ఒకవేళ అన్ఫేర్గా జరిగింది అని మనం అనుకుంటే ఒక పాయింట్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళిద్దరూ మాట్లాడుకోనైనా ఉండాలి. అంటే మనం ఇలా హింట్స్ ఇచ్చుకుందాము అనేసి ఫస్ట్ అయినా మాట్లాడుకో ఉండాలి. లేదు అంటే రెండో పాయింట్, ఒకవేళ గెలిచిన తర్వాత మనం అనుకునేది సక్సెస్ అయ్యింది అని చెప్పేసి ఈ విధంగా అయినా మాట్లాడుకో ఉండాలి. ఈ రెండు ఫుటేజెస్ మనకైతే కనిపించలేదు కాబట్టి వాళ్ళ ఏం డిస్కషన్ అయితే జరగలేదు. వాళ్ళల్లో కళ్యాణ్ అయితే ఫేర్గానే కెప్టెన్ అయ్యాడనేది నా ఒపీనియన్. ఇంకా సెకండ్ ఒపీనియన్ కూడా చాలా మందికి అయితే ఉంటుందండి. అతను సైగ చేయడం వల్ల ఇతనైతే గెలిచాడు అని చెప్పేసి సెకండ్ ఒపీనియన్ కూడా చాలా మందికి ఉండొచ్చు. కానీ ఇది నా ఒపీనియన్. ఎందుకంటే లైవ్ చూసినప్పటికీ లేదంటే ఎపిసోడ్ రిలీజ్ చేసినప్పటికి కానీ బిగ్ బాస్ బజ్ అనేసి వస్తుంది కదా, అక్కడ చూసినప్పటికీ ఎక్కడ చూసినప్పటికీ కూడా నాకైతే ఈ విధంగానే అనిపించిందండి. అందుకోసమే నేనైతే ఫేర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ ఈ రెండు ఫోటేజెస్ కన్నా మనకైతే చూపించింది అంటే ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకొని అంటే హింట్ ఇవ్వడం వల్లనే కళ్యాణ్ అయితే కెప్టెన్ అయ్యారనేసి నేను కూడా అనుకునేదాన్ని. కానీ ఆ విధంగా అయితే ఏం జరగలేదు కాబట్టి కళ్యాణ్ అయితే ఫేర్గానే గెలిచాడు. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ అయితే చెప్తారు, అంటే మిగతా వాళ్ళు అంటే ఎవరైతే డేంజర్ జోన్లో ఉంటారో వాళ్ళందరూ వచ్చేసి డిసిషన్ తీసుకొని కళ్యాణ లేదంటే తనుజన వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని కెప్టెన్ చేయాలి. ఆ డిసిషన్ వచ్చేసి ఎవరు తీసుకోవాలి, డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. ఇంకా అందరూ వచ్చేసి గుంపుగా డిస్కషన్ చేసుకొని అంటే కళ్యాణ్ అయితే బాగుంటుంది, ఈ అమ్మాయి టూ మచ్ ఎమోషనల్ అయిపోతుంది కదా, ఇలాంటి వాళ్ళు కెప్టెన్గా ఉంటే బాగుండదు, కళ్యాణ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అందరూ యునానిమస్ డిసిషన్ అయితే తీసుకొని కళ్యాణ్ అయితే కెప్టెన్ చేస్తారండి. ఇక్కడ తనుజ లైట్ అయితే ఆఫ్ అయిపోయింది అక్కడ. ఇంకా శ్రీజ వచ్చేసి చెప్తుంది, నువ్వు బాగా ఆడావు కదా అంటే ముందుకు వచ్చేసి చెప్తుంది, కళ్యాణ్ చాలా బాగా ఆడారు గ్లాస్ టాస్క్లో కానీ ఈ టాస్క్లో కానీ అన్నిట్లో బాగున్నాడు, కెప్టెన్గా అర్హుడవుతాడు అని చెప్పేసి శ్రీజ అయితే పాయింట్ రైజ్ చేసి చెప్పింది. సో కళ్యాణ్ అయితే కెప్టెన్ అయితే అయిపోయాడండి. ఇంటి కెప్టెన్గా కళ్యాణ్ అయితే నేను అభినందిస్తున్నాను, మీ పనులు నిర్వర్తిస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. ఇంకా దివ్య చేతి అయితే పెట్టించుకుంటున్నాడు, చేతికి బ్యాండ్ అయితే వేపించుకుంటున్నాడు రాము దగ్గర నుంచి తీసుకొని. ఒక్క నిమిషం నేనైతే దివ్య చేత వేపించుకోవాలి అని చెప్పేసి దివ్య చేత అయితే వేపించుకుంటాడు కళ్యాణ్. మీకు ఓకేనా అనేసి అడిగి మరి వేపించుకుంటాడు. ఇంకా నెక్స్ట్ బోర్డు అయితే వస్తుంది కదా, రాఫ్ టేల్స్ వాడి స్పాన్సర్స్, దాంట్లో బోర్డు పెట్టాలి కాబట్టి శ్రీజ వచ్చేసి తనుజాన్ అయితే పిలుస్తుంది, అక్క నిన్ను కళ్యాణ్ పిలుస్తున్నాడు రా అని చెప్పేసి బోకులు కడుగుతూ ఉంటే ఇంకా తనుజాన్ అయితే పిలిచి ఇంకా రాఫ్ టైల్స్లా అయితే పెట్టిస్తారు. ఇంకా నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ తనుజ అయితే ఒక పాయింట్ రేస్ చేస్తుందండి, తీసుకున్న వాళ్ళంటే నాకు నాన్న మాత్రమే, ఎవ్వరు నాకు సపోర్ట్ అయితే చేయలేదు, 2-3
నాకు ఇద్దరు ముగ్గురు కూడా ఎవ్వరు నాకు సపోర్ట్ అయితే చేయలేదు అనేసి ఇక్కడైతే అంటుందండి. ఇక్కడ నాన్న మాత్రమే కాదు కదా, ఇమాన్యుయల్ కూడా సపోర్ట్ అయితే చేశారండి. ఆ అమ్మాయికి చేసినంత సపోర్టు హౌస్లో ఎవరికి కూడా చేసి ఉండరనేది నా అభిప్రాయము. ఎందుకంటే అందరూ కూడా ఆ అమ్మాయికి అయితే బాగా సపోర్ట్ చేశారు. కానీ ఆ అమ్మాయి అలా అనడం వల్ల ఇమాన్యుయల్ కూడా చాలా బాధపడ్డారండి. ఇంకా తనుజ చేత అయితే బోర్డు పెట్టించుకుంటూ ఉంటారు. ఇంకా దివ్య భరణి మాట్లాడుకుంటూ ఉంటారు గేమ్ గురించి. ఆ అమ్మాయికి ఎంత చేసినా కూడా అలాగే మాట్లాడుతుంది అని చెప్పేసి భరణి వచ్చేసి దివ్య అయితే చెప్తూ ఉంటారు. తనుజ ఏం గేమ్ ఆడుతుందో నాకు అర్థం కావటం లేదు, అసలు ఆ అమ్మాయి ఏం గేమ్ ఆడుతుందో ఆడలేదు అని చెప్పేసి నాకైతే అస్సలు అర్థం కాలేదు అని చెప్పేసి ఇమాన్యుయల్ అయితే చెప్తూ ఉంటారండి. ఇక్కడికి ఇంకా ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోతుంది. కొంచెం షార్ట్గానే చేశానని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి చూస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. నా వీడియోస్ చాలా వరకు లేట్గా వస్తున్నాయని నాకు తెలుసండి. ఇంకా కొంచెం ఫాస్ట్గా అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే మనం ఇది ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి కాబట్టి టైం అయితే ఎక్కువ తీసుకుంటుందండి. టైం అయితే సెట్ కావటం లేదు. మనం ప్రిపేర్ అయ్యి అంటే లైవ్ ఎపిసోడ్ చూసి మళ్ళీ ఎపిసోడ్ చూసేసి మనం నోట్ చేసుకొని ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెసేనండి ఇదంతా కూడా. సో ఇంకా కొంచెం ఫాస్ట్గా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంత కష్టపడి రివ్యూ ఇస్తూ ఉన్నందుకు మీరు ఒక చిన్న లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాము. నెక్స్ట్ సాటర్డే ఎపిసోడ్తో అయితే మీ ముందుకు వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే అండి, బాయ్.